బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ వీడియోలో మన అవగాహన తరగతి భారతీయ శిక్షా స్మృతి 1860 యొక్క సంక్షిప్తమైన ఇంకా అంతర్దృష్టితో కూడిన అవలోకనాన్ని పరిశీలిద్దాం. మనము ఒక నిర్దిష్ట విభాగంపై దృష్టి పెడదాము, దాని చట్టపరమైన పారామితులను మరియు వాస్తవ ప్రపంచ అనువర్తనాలను పరిశీలిద్దాం. భారతదేశంలో శాంతి భద్రతల ఫ్రేమ్వర్క్ను ప్రతిబింబించేలా ఐపీసీ ప్రవర్తన మరియు న్యాయాన్ని ఎలా నిర్వహిస్తుంది అనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి ఈ సెషన్ రూపొందించబడింది. ఈ వీడియోలో మనము ఐపీసీ యొక్క సెక్షన్ 29 పరిశీలిద్దాం. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 29 అనేది ప్రాథమిక అధ్యాయాలలో భాగం. ఇది క్లిష్టమైన నిబంధనల యొక్క వివరణాత్మక నిర్వచనాలను నిర్దేశిస్తుంది, మిగిలిన కోడ్లో అతుకులు మరియు ఏకీకృత వివరణను నిర్ధారిస్తుంది. ఈ ప్రారంభ నిర్వచనాలు వెన్నెముకగా పనిచేస్తాయి, అనుసరించే సంక్లిష్టమైన నిబంధనలను స్పష్టత మరియు ఖచ్చితత్వంతో నిలబడేలా చేస్తాయి. ఐపీసీ సెక్షన్ 29 ఇలా పేర్కొంది: పత్రం అనే పదం అక్షరాలు, బొమ్మలు లేదా గుర్తుల ద్వారా ఏదైనా పదార్థం మీద వ్యక్తీకరించబడిన లేదా వివరించబడిన ఏదైనా విషయాన్ని సూచిస్తుంది, లేదా వాటిలో ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఉపయోగించడానికి ఉద్దేశించబడింది, లేదా ఆ విషయం సాక్ష్యంగా ఉపయోగించవచ్చు. వివరణాత్మక వివరణ. 1. పత్రం అర్థం చేసుకోవడం. పత్రం అనే పదం సాధారణమైనదిగా అనిపించవచ్చు, కానీ చట్టపరమైన పరిభాషలో ఇది సూక్ష్మమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. సెక్షన్ 29 దీనిని పరిశీలిస్తుంది, పత్రాన్ని ఏర్పరుస్తుంది అనే సారాంశాన్ని సంగ్రహిస్తుంది. ఇది సాక్ష్యంగా పనిచేసే అక్షరాలు, బొమ్మలు లేదా గుర్తులను ఉపయోగించి ఒక పదార్థంపై వ్యక్తీకరించబడిన లేదా వివరించిన ఏదైనా విషయంపై దృష్టి పెడుతుంది. 2. వ్యక్తీకరణలో బహుముఖ ప్రజ్ఞ. ఈ నిర్వచనం యొక్క గుర్తించదగిన లక్షణం దాని చేరిక. ఐపీసీ పత్రాన్ని కేవలం వ్రాసిన పదాలకు పరిమితం చేయలేదు. గణాంకాలు, గుర్తులు మరియు ఈ మార్గాల కలయిక కూడా గుర్తించబడతాయి. ఈ విస్తృతి రేఖాచిత్రాలు, చిహ్నాలు లేదా రచనలు అనే విభిన్నమైన వ్యక్తీకరణ రూపాలు పదం కింద ఆవరించి ఉండేలా చేస్తుంది. 3. సాక్ష్యం విలువపై ప్రాధాన్యత. వ్యక్తీకరణ పద్ధతి వివరంగా ఉన్నప్పటికీ, సెక్షన్ 29 డాక్యుమెంట్గా అర్హత సాధించడానికి వ్యక్తీకరించబడిన విషయం సాక్ష్యంగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని నొక్కి చెబుతుంది. ఈ సాక్ష్యాధార ప్రమాణం వాస్తవాలు లేదా హక్కులను రుజువు చేయడం, తిరస్కరించడం లేదా రికార్డ్ చేయడంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్న అంశాలపై చట్టం దృష్టి సారిస్తుందని నిర్ధారిస్తుంది. 4. చట్టపరమైన నిబంధనల అంతటా ఔచిత్యం. పత్రం అనే భావనలోని అనేక నేరాలు మరియు నిబంధనలను బలపరుస్తుంది, ముఖ్యంగా ఫోర్జరీ, మోసం లేదా తప్పుగా సూచించడం. స్పష్టమైన నిర్వచనాన్ని అందించడం ద్వారా సెక్షన్ 29 ఈ నిబంధనలకు పునాది వేస్తుంది, అవి అనుగుణ్యత మరియు ఖచ్చితత్వంతో అన్వయించబడిందని నిర్ధారిస్తుంది. 5. డాక్యుమెంటేషన్ యొక్క పరిణామాన్ని ప్రతిబింబించడం. సెక్షన్ 29 19వ శతాబ్దంలో రూపొందించబడినప్పటికీ, దాని విస్తృత నిర్వచనం డిజిటల్ యుగంలో కూడా ఔచిత్యాన్ని నిర్ధారిస్తుంది. ఆధునిక సందర్భాలలో ఈ నిర్వచనం ఎలక్ట్రానిక్ రికార్డులు మరియు డిజిటల్ సంతకాలను కలిగి ఉంటుంది. ఐపీసీ యొక్క అనుకూలత మరియు ముందుకు ఆలోచించే స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. 6. ఐపీసీ దాటి చిక్కులు. సెక్షన్ 29 ఐపీసీ పరిధిలో ఒక నిర్వచనాన్ని అందించినప్పటికీ, పత్రం అనే భావన కాంట్రాక్ట్ చట్టం నుండి సాక్ష్యం చట్టం వరకు, ఆస్తి లావాదేవీలు, కాపీరైట్ల వరకు వివిధ చట్టపరమైన ఫ్రేమ్వర్క్ల అంతటా శాఖలను కలిగి ఉంటుంది. ఈ విభిన్న చట్టపరమైన సందర్భాలలో ఏకీకృత అవగాహనను అందించడంలో ఈ నిర్వచనం సహాయపడుతుంది. 7. యాంకరింగ్ ట్రస్ట్ మరియు ప్రామాణికత. పత్రాలు, వాటి వివిధ రూపాల్లో, సామాజిక లావాదేవీలు, ఒప్పందాలు మరియు రికార్డులలో కీలక పాత్ర పోషిస్తాయి. పత్రం మరియు దాని ప్రాముఖ్యతను నిర్వచించడం ద్వారా ఐపీసీ ఈ వ్యక్తీకరణలలో ప్రామాణికత,
విశ్వసనీయత మరియు విశ్వసనీయత యొక్క ఆవశ్యకతను పరోక్షంగా నొక్కి చెబుతుంది. అవి సమాజ విశ్వాసం మరియు క్రమాన్ని సమర్థించేలా నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 29 పత్రం యొక్క వివరణాత్మక అన్వేషణతో కోడ్లో ఒక అనివార్యమైన పాత్రను పోషిస్తుంది. డాక్యుమెంట్గా ఏది అర్హత పొందుతుందో వివరించడం ద్వారా మరియు దాని సాక్ష్యంగా ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా ఈ భావనపై ఆధారపడిన అనేక నిబంధనలు స్పష్టత మరియు ఖచ్చితత్వంతో ఉన్నాయని నిర్ధారిస్తుంది. ఈ నిర్వచనం సంబంధిత నేరాల యొక్క సరైన వివరణ మరియు అన్వయించడంలో సహాయపడటమే కాకుండా సమగ్రమైన మరియు అనుకూల చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందించడంలో ఐఈసీ యొక్క నిబద్ధతను కూడా నొక్కి చెబుతుంది. అటువంటి ఖచ్చితమైన నిర్వచనాల ద్వారా ఐపీసీ దాని లోతు, దూరదృష్టి మరియు సామాజిక క్రమాన్ని, విశ్వాసాన్ని మరియు న్యాయాన్ని కొనసాగించడంలో నిబద్ధతను ప్రదర్శిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आज के जागरूकता सत्र में हम 1860 के भारतीय दंड संहिता आईपीसी पर चर्चा करेंगे, जो भारत की आपराधिक कानून प्रणाली की आधारशिला बनी हुई है. हम इस व्यापक कानून से एक विशिष्ट खंड का पता लगाएंगे, इसके कानूनी निहितार्थ और सामाजिक प्रभाव का विश्लेषण करेंगे. इस वर्ग का उद्देश्य आईपीसी की जटिलताओं को उजागर करना और प्रतिभागियों को उनके कानूनी अधिकारों और जिम्मेदारियों के बारे में ज्ञान देकर सशक्त बनाना है. आज हम आईपीसी की धारा 29 के बारे में विस्तार से जानेंगे. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 29 मूलभूत अध्यायों का हिस्सा है, जो महत्वपूर्ण शब्दों की विस्तृत परिभाषाओं को निर्धारित करती है, जिससे संहिता के बाकी हिस्सों में एक निर्बाध और एकीकृत व्याख्या सुनिश्चित होती है. ये प्रारंभिक परिभाषाएं रीढ़ की हड्डी के रूप में कार्य करती हैं, जो बाद में आने वाले जटिल प्रावधानों को स्पष्टता और सटीकता के साथ खड़ा करने की अनुमति देती हैं. आईपीसी की धारा 29 में कहा गया है, दस्तावेज शब्द किसी भी पदार्थ पर अक्षरों, अंकों या चिन्हों के माध्यम से या उनमें से एक से अधिक माध्यमों द्वारा व्यक्त या वर्णित किसी भी मामले को दर्शाता है, जिसका उपयोग किया जाना है या जिसका उपयोग किया जा सकता है उस मामले के सबूत के तौर पर इस्तेमाल किया जाए. विस्तृत विवरण. 1. दस्तावेज को समझना. दस्तावेज शब्द सामान्य लग सकता है, लेकिन कानूनी भाषा में इसका एक सूक्ष्म अर्थ है. धारा 29 इस बात की गहराई से पड़ताल करती है कि दस्तावेज क्या बनता है, इसका सार समझ में आता है. यह अक्षरों, आंकड़ों या चिन्हों का उपयोग करके किसी पदार्थ पर व्यक्त या वर्णित किसी भी मामले पर ध्यान केंद्रित करता है, जो साक्ष्य के रूप में काम कर सकता है. 2. अभिव्यक्ति में बहुमुखी प्रतिभा. इस परिभाषा की एक उल्लेखनीय विशेषता इसकी समावेशिता है. आईपीसी किसी दस्तावेज को केवल लिखित शब्दों तक सीमित नहीं रखता है. आकृतियों, चिन्हों और इन साधनों के संयोजन को भी मान्यता दी जाती है. यह विस्तार यह सुनिश्चित करता है कि अभिव्यक्ति के विविध रूप, चाहे चित्र, प्रतीक या लेखन, इस शब्द के अंतर्गत शामिल हों. 3. साक्ष्य मूल्य पर जोर. जबकि अभिव्यक्ति की विधि विस्तृत है, धारा 29 इस बात पर जोर देती है कि एक दस्तावेज के रूप में अर्हता प्राप्त करने के लिए व्यक्त मामले में साक्ष्य के रूप में काम करने की क्षमता होनी चाहिए. यह साक्ष्य मानदंड यह सुनिश्चित करता है कि कानून उन वस्तुओं पर ध्यान केंद्रित करता है जो तथ्यों या अधिकारों को साबित करने, अस्वीकार करने या दर्ज करने में महत्व रखते हैं. 4. कानूनी प्रावधानों में प्रासंगिकता. दस्तावेज की अवधारणा आईपीसी के भीतर कई अपराधों और प्रावधानों को रेखांकित करती है, विशेष रूप से जालसाजी,
धोखाधड़ी या गलत बयानी से संबंधित एक स्पष्ट परिभाषा पेश करके धारा 29 इन प्रावधानों के लिए आधार तैयार करती है। यह सुनिश्चित करती है कि उनकी व्याख्या और स्थिरता और सटीकता के साथ लागू किया जाए। 5. दस्तावेजीकरण के विकास को प्रतिबिंबित करना। जबकि धारा 29 19वीं शताब्दी में बनाई गई थी, इसकी व्यापक परिभाषा डिजिटल युग में भी प्रासंगिकता सुनिश्चित करती है। आधुनिक संदर्भों में यह परिभाषा इलेक्ट्रॉनिक रिकॉर्ड और डिजिटल हस्ताक्षर को शामिल कर सकती है, जो आईपीसी की अनुकूलनशीलता और दूरदर्शी प्रकृति को उजागर करती है। 6. आईपीसी से परे निहितार्थ। जबकि धारा 29 आईपीसी के दायरे में एक परिभाषा प्रदान करती है, दस्तावेज की अवधारणा का अनुबंध कानून से लेकर साक्ष्य अधिनियम, संपत्ति लेनदेन से लेकर कॉपीराइट तक विभिन्न कानूनी ढांचे में प्रभाव पड़ता है। यह परिभाषा इन विविध कानूनी संदर्भों में एकीकृत समझ प्रदान करने में सहायता करती है। 7. एंकरिंग ट्रस्ट और प्रामाणिकता। दस्तावेज अपने विभिन्न रूपों में सामाजिक लेनदेन, समझौतों और अभिलेखों में महत्वपूर्ण भूमिका निभाते हैं। दस्तावेज और उसके महत्व को परिभाषित करके आईपीसी अप्रत्यक्ष रूप से इन अभिव्यक्तियों में प्रामाणिकता, विश्वसनीयता और विश्वसनीयता की आवश्यकता पर जोर देता है। यह सुनिश्चित करता है कि वे सामाजिक विश्वास और व्यवस्था के तानेबाने को बनाए रखें। निष्कर्ष। आईपीसी की धारा 29 दस्तावेज की विस्तृत खोज के साथ संहिता के भीतर एक अपरिहार्य भूमिका निभाती है। दस्तावेज के रूप में क्या योग्य है, इसकी रूपरेखा तैयार करके और इसके साक्ष्य संबंधी महत्व पर जोर देकर यह सुनिश्चित करता है कि इस अवधारणा पर निर्भर असंख्य प्रावधान स्पष्टता और सटीकता पर आधारित हैं। यह परिभाषा न केवल संबंधित अपराधों की सही व्याख्या और अनुप्रयोग में सहायता करती है, बल्कि एक व्यापक और अनुकूली कानूनी ढांचा प्रदान करने के लिए आईपीसी की प्रतिबद्धता को भी रेखांकित करती है। ऐसी सूक्ष्म परिभाषाओं के माध्यम से आईपीसी सामाजिक व्यवस्था, विश्वास और न्याय को बनाए रखने के लिए अपनी गहराई, दूरदर्शिता और प्रतिबद्धता को प्रदर्शित करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Our awareness class today will provide a concise yet insightful overview of the Indian Penal Code 1860. We'll focus on a particular section, breaking down its legal parameters and real-world applications. The session is designed to equip you with a clear understanding of how the IPC governs conduct and administers justice, reflecting the framework of law and order in India. Join us as we dissect Section 29. Section 29 of the Indian Penal Code, 1860, IPC 1860, is part of the foundational chapters that set out to detail definitions of critical terms, ensuring a seamless and unified interpretation throughout the rest of the code. These initial definitions act as the backbone, allowing the intricate provisions that follow to stand with clarity and precision. IPC Section 29 states, document. The word document denotes any matter expressed or described upon any substance by means of letters, figures or marks, or by more than one of those means, intended to be used, or which may be used, as evidence of that matter. Elaborated description. 1. Understanding document. The term document might seem commonplace, but in legal parlance, it holds a nuanced meaning. Section 29 delves into this, capturing the essence of what constitutes a document. It focuses on any matter expressed or described on a substance using letters, figures, or marks that can serve as evidence. 2. Versatility in expression.
A noteworthy feature of this definition is its inclusivity. The IPC does not restrict a document to mere written words. Figures, marks, and a combination of these means are also recognized. This breadth ensures that diverse forms of expression, whether diagrams, symbols, or writings, are encompassed under the term. 3. Emphasis on evidentiary value. While the method of expression is detailed, Section 29 underscores that to qualify as a document, the expressed matter should have the potential to serve as evidence. This evidentiary criterion ensures that the law focuses on items that hold significance in proving, disproving, or recording facts or rights. 4. Relevance across legal provisions. The concept of a document underpins numerous offences and provisions within the IPC, notably those concerning forgery, fraud, or misrepresentation. By offering a clear definition, Section 29 lays the groundwork for these provisions, ensuring that they are interpreted and applied with consistency and precision. 5. Reflecting the evolution of documentation. While Section 29 was framed in the 19th century, its broad definition ensures relevance even in the digital age. In modern contexts, this definition can encompass electronic records and digital signatures, highlighting the IPC's adaptability and forward-thinking nature. 6. Implications beyond the IPC. While Section 29 provides a definition within the IPC's realm, the concept of a document has ramifications across various legal frameworks, from contract law to Evidence Act, property transactions to copyrights. This definition aids in providing a unified understanding across these diverse legal contexts. 7. Anchoring trust and authenticity. Documents, in their various forms, play a pivotal role in societal transactions, agreements, and records. By defining document and its significance, the IPC indirectly emphasizes the need for authenticity, trustworthiness, and reliability in these expressions, ensuring that they uphold the fabric of societal trust and order. Conclusion. Section 29 of the IPC, with its detailed exploration of document, plays an indispensable role within the code. By outlining what qualifies as a document and emphasizing its evidentiary importance, it ensures that the myriad provisions relying on this concept are grounded in clarity and precision. This definition not only aids in the correct interpretation and application of related offenses but also underlines the IPC's commitment to providing a comprehensive and adaptive legal framework. Through such meticulous definitions, the IPC showcases its depth, foresight, and commitment to maintaining societal order, trust, and justice. If we are responsible, the future will be good for the future generations.